హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు నేను బొబ్బర్లతో గారెలు తయారు చేసి చూపిస్తానండి. దీంతో ఒకటి బొబ్బర్లు తీసుకున్నాండి. ఇది నేను నానబెట్టుకుంటా. ఇది 6 hours నానబెట్టుకున్నా అండి. నానబెట్టుకున్నాక మనకి ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇవి మనం గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకున్నానండి. మనకి ఈ విధంగా ఉండాలి. ఇది అసలు వాటర్ వేయద్దండి, ఆ తడే మనకు సరిపోతుంది. ఇది కొంచెం మరీ మెత్తగా ఉండదు, మరీ బరకు ఉండదు. ఇట్లా మనం ఎందుకంటే వడలు మనకు మంచిగా కరకరలాడాలి గారెలు, అందుకు ఇలా ఉండాలండి. వాటర్ మాత్రం వేయకండి. ఇందులో కావాల్సిన వస్తువులండి: జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, తగినంత కారం అండి, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇది బాగా మిక్స్ అయిందండి. ఇలా బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ వేయొద్దండి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం. ఇప్పుడు గారెలు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటా అండి. మనకి ఇలా ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టి చేసుకోవాలండి మనం. నేనైతే అస్సలు వాటర్ యూజ్ చేయలేదండి. ఈ తడితోనే అవుతుంది, మనకు వాటర్ అవసరం లేదు. కొద్దిగా గోల్డెన్ షేడ్ రావాలండి మనకు. మంచి లోపలంతా మనం వేగాలి. గారెలు ఈ కలర్ రావాలండి మనకు. ఎప్పుడైనా మన మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయొద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఇవన్నీ టిష్యూలో వేసుకుందామండి. బొబ్బర్ల గారెలు రెడీ అయినాయండి. అందులోకి పుదీనా చట్నీ చాలా బాగా వచ్చిందండి, సాఫ్ట్గా. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.